శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవులు ఏం చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. మానవులు తమ కర్తవ్యాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే విషయాన్ని చాలా విశదంగా చెప్పాడు. మానవులు సాధించుకోవలసినటువంటి లక్ష్యాన్ని గురించి చెప్పాడు. ఆ లక్ష్యాన్ని చేరే ఉపాయమైనటువంటి తత్వజ్ఞానాన్ని గురించి కూడా చెప్పాడు. ఆ తత్వజ్ఞానంలో ప్రధాన విషయమైనటువంటి అతి రహస్యమైన పరమరహస్యమైనటువంటి తత్వాన్ని కూడా చక్కగా చెప్పాడు. రహస్యాలలో కల్లా అతి రహస్యమైన విషయాన్ని కూడా మళ్ళీ చెప్తున్నాను అని మళ్ళీ చెప్పాడు. ఇవన్నీ చెప్పి ఈ చెప్పవలసినటువంటి విషయాలు ఎవరికి చెప్పాలి అనే విషయాన్ని కూడా చెప్పాడు. అంతవరకు చెప్పడం మాత్రమే కాకుండా చెప్పిన వారికి ఏ ఫలితం దక్కుతుంది అనే విషయం చెప్పాడు. చెప్పిన వారికి ఫలితం మాత్రమే కాకుండా ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసిన వారికి, ఈ గ్రంథంలో ఉండేటువంటి శ్లోకాలు పారాయణం చేసుకున్న వారికి, ఈ శ్లోకాల అర్థాలు తెలుసుకున్న వారికి, అర్థాలను మననం చేసుకుని ఆచరణలో పెట్టుకున్న వారికి, ఇవన్నీ కాకపోయినా కనీసం ఈ అక్షరాలు విన్నవారికి ఏం ఫలితం దక్కుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పాడు. అందులో అక్షరాలు విన్నవారికి శ్రద్ధగా, అసూయ లేకుండా, దోషాలు లేకుండా శ్లోకాలను వినటం మాత్రమే, శ్రవణం మాత్రమే చేసిన వారికి అందరాని పుణ్యలోకాలు ఉండవు అనే విషయాన్ని చెప్పాడు. శుభమైనటువంటి పుణ్యవంతులు చేరవలసినటువంటి లోకాలను వారు చేరతారు అని చెప్పాడు. ఈ శ్లోకాలను పారాయణం చేసుకునే వారి ఫలితము, పారాయణం చేసుకున్న దానికి అర్థాన్ని తెలుసుకున్న వారి ఫలితము, దానికి ఆచరణ యోగ్యతను తెచ్చిన వారికి ఫలితము ఇంకా నోటితో చెప్పలేము అనే విషయాన్ని సూచనాత్మకంగా చెప్పాడు. ఇన్ని చెప్పినటువంటి పరమాత్మ ఇంత విస్తారంగా ఉపదేశాన్ని విరళంగా చక్కగా సరళమైనటువంటి ఉపదేశం చేసినటువంటి పరమాత్మ చివరిలో మరొకసారి తాను గురువై, జగద్గురువై అర్జునుణ్ణి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఇలా ఉంది: కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని. పార్థ, ఓ పృథాపుత్రుడమైనటువంటి అర్జునుడా, కచ్చిత్ అంటే ప్రశ్న, నీకు చెప్పినటువంటి ఈ విషయాన్ని నువ్వు విన్నావా? ఏతత్ శ్రుతం పార్థ, నేను నీకు వివరంగా చెప్పాను కదా, చెప్పిన దాన్ని నువ్వు చక్కగా విన్నావా లేదా? ఎలా? త్వయా ఏకాగ్రేణ చేతస, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో, ఏకాగ్రతతో మనస్సు పెట్టి సరిగ్గా విన్నావా లేదా? నీ చేత అలా వినబడిందా లేదా? కచ్చిత్ ఏతత్ శ్రుతం పార్థ త్వయా ఏకాగ్రేణ చేతస. కేవలం వినటం వరకు మాత్రమే కాదు, కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ, అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి సమ్మోహం కచ్చిత్ తే నీకు ప్రణష్ట, నశించిందా లేదా? ప్రణష్టస్తే ధనంజయ అనేక సందర్భాలలో ఆయా యుద్ధాలలో ధనాలను గెలుచుకువచ్చి మహావీరుడివి అని ప్రశంసలు పొందినటువంటి ఓ అర్జునుడా, నీకు ఈ సందేహాలు లేదా అజ్ఞానం ద్వారా కలిగేటువంటి మోహాలు ఇవన్నీ నా యొక్క ఉపదేశంతో తొలగిపోయినాయా లేవా అని పరమాత్మ చివరిగా ప్రశ్న వేస్తున్నాడు. ఈ గ్రంథంలో లేదా మనం అధ్యయనం చేస్తూ వస్తున్నటువంటి ఈ భాగంలో పరమాత్మ యొక్క చివరి వాక్యం ఇది, చిట్ట చివరి వాక్యం, పరమాత్మ వాక్యం. అది కచ్చిదేతత్ శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని. ఈ శ్లోకంలో పరమాత్మ తన యొక్క గురు లక్షణాలను, జగద్గురు లక్షణాలను చక్కగా వెల్లడి చేస్తున్నాడు. గురువు యొక్క ప్రధానమైనటువంటి లక్షణమైనటువంటి శిష్యుడికి అర్థం అయిందా లేదా అని పరీక్షించుకోవటం. ఒకవేళ శిష్యుడికి అర్థం కాకపోయినట్లయితే మరొకసారి చెప్పటానికి, మరొక రకంగా చెప్పడానికి వెనకాడకపోవటం. శిష్యుడికి అర్థమైనది అనే విషయం గనక రూఢి అయితే ఆ విషయాన్ని పూర్తి చేసి చేయవలసినటువంటి మరొక పనికి మళ్ళటం అనేటువంటి గురువు యొక్క ప్రధానమైన లక్షణాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. ప్రశ్న వేయటం ద్వారా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం నీ దగ్గర ఉంటే
నీకు అర్థమైనట్లు లేదా నీకు సమ్మోహం భ్రమలు ఇవన్నీ తొలగిపోయినట్లు, అప్పుడు నా యొక్క ఉపదేశం పూర్తయినట్లు. లేకపోతే ఇలా కాకపోతే నీ సందేహాలేవో నీవు బయటపెట్టు, నేను వాటికి సమాధానం చెప్తాను అనేటువంటి సూచనను ఇస్తున్నాడు. నాకు ఉపదేశం చేయటంలో ఏమాత్రం బద్ధకం లేదు, నాకు ఉపదేశాన్ని ఇవ్వటంలో ఏమాత్రం వెనక్కి జరగటం అనేది లేదు. నీకు అర్థమయ్యేంత వరకు నేను చెప్పేదే, నీకు అర్థమైందా లేదా అనేది మాత్రం నువ్వు చెప్పు అని ఈ శ్లోకంలో ప్రధానంగా అడుగుతున్నాడు. దానికి 2 సంబోధనలను వాడుతున్నాడు. ఒకటి పార్థ అనేటువంటి సంబోధన, మరొకటి ధనంజయ అనేటువంటి సంబోధన. అందులో పార్థ అనేటువంటి సంబోధన ద్వారా మనం ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నట్లుగా విశాలమైనటువంటి ఆలోచనలను కలిగినటువంటి ఓ అర్జునుడా అని సంబోధన ద్వారా విశాలమైనటువంటి హృదయము, విశాలమైనటువంటి ఆలోచనా సరళి ఉన్నవారికి మాత్రమే నేను చెప్పింది సరిగ్గా అర్థమవుతుంది. నేను చెప్పింది అర్థం కాలేదు అంటే వాళ్ళ ఆలోచన సరణిలోనూ వారి యొక్క హృదయంలోనూ కొంచెం వైశాల్యం తగ్గి ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అనే సూచనను కూడా ఇవనే ఇస్తున్నాడు. ఇస్తూ పార్థ అని సంబోధిస్తున్నాడు. మరొక వైపు ధనంజయ అని సంబోధించటం ద్వారా ధనం అనే శబ్దానికి సాధనం అనే అర్థాన్ని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి సాధనాలు ఉన్నవారికి, ఇంతకుముందు కొంతమేర సాధన చేసిన వారికి, ఈ రకమైనటువంటి సాధనలో ఎదుగుతున్న వారికి నేను చెప్పినటువంటి ఉపదేశం త్వరగా అర్థమవుతుంది లేదా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రకంగా అర్థం అవ్వాలో, ఏ రకంగా చేరాలో అలా చేరుతుంది. నీవు అలాంటి సాధనాలు చేసుకుని ఉన్నావు కాబట్టి, నీవు ఇంతకుముందే సాధనంజయుడివి కాబట్టి నీకు నేను చెప్పింది అర్థమయ్యేందుకు యోగ్యత అయితే ఉంది. కాబట్టి నీకు అర్థమైందో లేదో అనేది నీ నోటి గుండా ఒకసారి చెప్పు అని కూడా అంటున్నాడు. 2 సంబోధనల యొక్క తాత్పర్యాన్ని సంబోధనల్లోనే చూపిస్తున్నాడు. చూపిస్తూ మొదటి ప్రశ్నను ఇలా వేస్తున్నాడు. కచ్చిదేత శ్రుతం పార్థ త్వయా ఏకాగ్రేణ చేతస. మొదటి ప్రశ్న, నువ్వు నేను చెప్పింది విన్నావా? విన్నావా అనేది ఎలా విన్నావా? ఏకాగ్రేణ చేతస, ఏకాగ్రతతో కూడినటువంటి మనస్సుతో విన్నావా లేదా? ఏకాగ్రతతో గనక వినకపోయినట్లయితే నేను ఎంతసేపు చెప్పినా, నీవు ఎంతసేపు విన్నా దానికి ప్రయోజనం పరిపూర్ణంగా కలగకపోవచ్చు. ఏకాగ్రతతో విన్నప్పుడు మాత్రమే విన్నందుకు ప్రయోజనం పూర్తిగా కలుగుతుంది. కాబట్టి అలాంటి ఏకాగ్రతతో కూడినటువంటి మనస్సుతో విన్నావా లేదా? చెవులతో విన్నావా లేదా కాదు, మనస్సుతో విన్నావా లేదా? ఆ మనస్సుతోనూ ఏకాగ్రతతో కూడినటువంటి మనస్సుతో విన్నావా లేదా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. 2వ ప్రశ్నగా, ఒకవేళ నువ్వు ఏకాగ్రతతో కూడినటువంటి మనస్సుతో విన్నట్లయితే, నేను చెప్పింది విన్నట్లయితే, నేను చేసినటువంటి ఉపదేశానికి ఫలితంగా నీ యొక్క అజ్ఞాన సమ్మోహం అనేది నశించిందా లేదా? అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి మోహం నీకు నశించిందా లేదా? కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఆ నశించటం కూడా ఎలాగా? ప్రణష్ట, ప్రకర్షేణ నష్ట అంటే మూలాలతో సహా నశించిందా లేదా అని 2వ ప్రశ్నలో భాగంగా అడుగుతున్నాడు. ఎందుకు ఈ ప్రశ్నను ఇలా ఎందుకు వేస్తున్నాడు అంటే, అజ్ఞానం అనేది మూలం అయితే అజ్ఞానానికి 3 రకాల ప్రయోజనాలు లేదా 3 రకాల ప్రభావాలు ఉండవచ్చు ప్రాథమికంగాను. ఒకటి అజ్ఞానం, ఏమీ తెలియకపోవటం. రెండోది అన్యథాజ్ఞానం, అంటే ఉన్నదానికంటే వేరే రకంగా అర్థం కావటం అనేది 2వ రకం. లేదా మిథ్యాజ్ఞానం అనేది 3వ రకం. మిథ్యాజ్ఞానం అంతా సందేహాస్పదంగా ఉండటం, ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని సందేహాల వైపుగానే బుద్ధి పయనించటం అనేది అజ్ఞానం యొక్క ప్రభావం. ఏమీ తెలియకపోవటం, తెలిసిందేమో తప్పుగా తెలియటం, తప్పా ఒప్పా సరిగ్గా తెలియకపోవటం అనే 3 అజ్ఞానం యొక్క ప్రభావాలున్నాయి. వాటికి అజ్ఞాన సమ్మోహాలు అని పేరు. ఇటువంటి అజ్ఞాన సమ్మోహాలు మూలమైనటువంటి ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతితో సహా, అజ్ఞానంతో సహా, కూకటి వేళ్లతో సహా పెకలించి వేసినట్లుగా నీకు పోయిందా లేదా అని స్పష్టంగా అడుగుతున్నాడు. అడుగుతూ కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని అంటున్నాడు.
ఏంటో మరి పరమాత్మ కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా అని అడుగుతున్నాడు. పరమాత్మ కూడా కొన్ని తెలిసిపోయినట్లున్నాయి. వినేటప్పుడు రకరకాల విన్యాసాలతో వినటం, హాయిగా కాళ్ళు జాపుకుని లేదా ప్రశాంతంగా పడుకుని వెనక్కి వాలి, లేదా ఇంట్లో మిగిలిపోయినటువంటి పనులన్నీ చేసుకుంటూ, బట్టలు ఏవో మడత పెట్టుకుంటూ, లేదా పత్తి తీసుకుని ఒత్తులు చేసుకుంటూ, లేదా పూలు ఏమైనా కట్టుకుంటూ, ఇలాంటి పనులు ఏవో చేసుకుంటూ వినటం అనేది పరమాత్మ కూడా చూసేసినట్టున్నాడు కామోసు. అందువలన ఏకాగ్రతతో విన్నావా లేదా? కొంతమంది అలా కూడా ఉంటే ఉండవచ్చు, కానీ నువ్వు సరిగ్గా ఏకాగ్రతతో ఉన్నావా లేదా? ఇప్పుడు ఈ రథంలో కూర్చొని నీకు వేరే పనులు చేసేందుకు అవకాశం లేకపోయినా, వేరే పనులు చేస్తూ కాలక్షేపం చేసేందుకు అవకాశం లేకపోయినా మనస్సును ఇక్కడ పెట్టావా లేదా? నేను చెప్పినటువంటి విషయం మీద మనస్సు పెట్టావా లేదా అని స్పష్టంగా అడుగుతున్నాడు. మనస్సు పెట్టినప్పుడు, మనస్సు పెట్టి నేను చెప్పింది విన్నప్పుడు నీకు అజ్ఞానం తొలగిందా లేదా? అజ్ఞానం తొలగిందా లేదా అనే ప్రశ్నకు సమాధానంగా అజ్ఞానం యొక్క కార్యం తెలియకపోవటం అనేది పోయిందా లేదా, లేదా వేరే రకంగా తెలియటం, భ్రమ కలగటం అనేది తొలగిపోయిందా లేదా, లేదా సందేహాలు రావటం అనేది తొలగిపోయిందా లేదా అనే దాన్ని సమాధానంగా చెప్పు. కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టష్టే ధనంజయ అనే విషయాన్ని నాకు చెప్పు అని పరమాత్మ అడుగుతున్నాడు. ఈ ప్రశ్నకు పరమాత్మకు తృప్తికరమైనటువంటి సమాధానం వచ్చినట్లయితే అర్జునుడి యొక్క జ్ఞానం మీద పరమాత్మకు గురి కుదిరినట్లయితే పరమాత్మ ఉపదేశం ఇంతటితో పూర్తయినట్లు, లేకపోతే పరమాత్మ మళ్ళీ ఉపదేశం చేయవలసి వచ్చినట్లు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శ్లోకాన్ని పరమాత్మ ఇక్కడ ఉంచుతున్నాడు. ఈ రకంగా అర్జునుణ్ణి అలాగే శ్రోతలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. పార్థ, ధనంజయ ఈ రెండు పదాలకు అర్థం మారిపోయింది కాబట్టి వినేవారందరినీ కూడా ఈ ప్రశ్ననే వేస్తున్నాడు. ఏకాగ్రతతో విన్నారా లేదా? విన్నందుకు ప్రయోజనం లభించిందా లేదా అని అడుగుతున్నాడు. ఇలాంటి ప్రశ్నలు వేయటం పరమాత్మకు అలవాటేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే రామాయణంలో కచ్చిత్ సర్గం అని ఒక సర్గమే ఉంది. సుమారుగా 76 శ్లోకాలు ఉండేటువంటి సర్గం అది. ఈ సర్గలో భరతుడు రాముణ్ణి అరణ్యంలో, అడవిలో ఉన్నప్పుడు చూడటానికి వచ్చినప్పుడు రాముడు వేసినటువంటి ప్రశ్నలను చూపిస్తూ వాల్మీకి మహర్షి గారు ఈ సర్గని రచించారు. రాముడు భరతుణ్ణి చూసిన వెంటనే చాలా సంతోషించాడు. సంతోషించి మొదలు దగ్గరికి తీసుకుని 76 శ్లోకాలలో ఒక క్వశ్చనీర్ వేశాడు. క్వశ్చనీర్ ముందుంచాడు. కచ్చిత్ అనేటువంటి పదాలు ఎక్కువగా ఉంటాయి ఆ సర్గలో. అందువలన ఆ శ్లోకాలన్నిటికీ కలిపి, ఆ సర్గ కలిపి కచ్చిత్ సర్గం అని పేరు. చాలా ప్రశ్నలు వేశాడు. నీ రాజ్యంలో పాలన సరిగ్గా సాగుతోందా లేదా? ఎందుకంటే వచ్చినవాడు భరత మహారాజు గారు, ఆయన రాజుగారు కాబట్టి నీ రాజ్యంలో పాలన సరిగ్గా ఉందా లేదా? మీ నాన్నగారు, మన తండ్రి గారు సుఖంగా ఉన్నారా లేదా? ఆయన్ని నువ్వు సేవ చేయకుండా వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ వచ్చి రాజ్య నిర్వహణలో నువ్వు సరిగ్గా ఉంటున్నావా లేదా? మంత్రులతో ఆలోచనలు ఎలా చేస్తున్నావు? పురోహితులతో కార్యాలు ఎలా చేయించుకుంటున్నావు? భృత్యుల్ని ఎలా చూస్తున్నావు? అని రకరకాల ప్రశ్నలు వేస్తూ వచ్చాడు. నీ ఆదాయం ఎలా ఉంది? వ్యయం ఎలా ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా అడుగుతూ వచ్చాడు. అడుగుతూ మధ్యలో 63వ శ్లోకంలో తాను అడగదలుచుకున్నటువంటి ప్రశ్నను ఇలా అడుగుతున్నాడు. కచ్చిదర్థంచ ధర్మంచ కామంచ జయతాంవర విభజ్య కాలే కాలజ్ఞ సర్వాన్ వరద సేవసే అని. ఓ భరత, నువ్వు మహారాజువి కదా అని చెప్పి నీవు చేయవలసినటువంటి కర్తవ్యాలను దాటి వెళ్ళలేవు. నీ బాధ్యతలు ఎలా ఉండాలి అంటే ధర్మార్థ కామాలకు కాలాన్ని విభజించి పెట్టి నీ స్వధర్మాన్ని ఆచరించుకోవటం ఎంతసేపు, అలాగే రాజ్యం కోసం ఈ అర్థ సంపాదన, రాజ్యం కోసం చేయవలసినటువంటి బాధ్యతల్ని ఎలా నిర్వహించాలి అనే దానికి ఎంత సమయాన్ని కేటాయించాలి, అలాగే నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కోరికలను తీర్చుకోవటానికి ఎంత సమయం కేటాయించాలి అనే విషయాన్ని బాగా ఆలోచించుకుని దానికి తగ్గట్లుగా నడుచుకుంటున్నావా లేదా? నీ యొక్క
మానసికమైనటువంటి నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కోసం నీవు సరి అయిన ప్రయత్నం చేస్తున్నావా లేదా అని కూడా అడిగాడు. అడిగిన తర్వాత వేరువేరు ప్రశ్నలు చాలా వేశాడు. ఒకదానికి ఒకటి కొట్టుకోకుండా చూస్తున్నావా లేదా, ధర్మార్థ కామాలకు పరస్పరం విరోధం రాకుండా చూసుకుంటున్నావా లేదా అని రకరకాల ప్రశ్నలన్నీ వేసి చివరికి ఈ మాట అన్నాడు, కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫలా క్రియాః కచ్చిత్తే సఫలాదారాః కచ్చిత్తే సఫలం శృతం అని. నీవు అధ్యయనం చేసినటువంటి వేదాలు, నీవు చదువుకున్నటువంటి చదువులు నిజంగా సఫలంగా ఉన్నాయా లేవా, నీవు చేసేటువంటి క్రియలన్నీ కూడా సఫలాలుగా ఉన్నాయా లేవా, నీవు పెంచి లేదా నీవు చాలా ఇష్టంగా ప్రేమించుకుంటున్నటువంటి నీ భార్యాబిడ్డలు, నీ యొక్క కుటుంబం సఫలంగా ఉందా లేదా, అలాగే నీ యొక్క శాస్త్రజ్ఞానం, నీ యొక్క పాండిత్యం సఫలం అవుతోందా లేదా, నీ యొక్క వేదాలు సఫలం అవ్వాలి అంటే దానికి తగినట్లుగా నడుచుకుంటున్నావా లేదా, నీ యొక్క క్రియలు సఫలాలు అవుతున్నాయి లేదా అవ్వాలి అంటే వాటికి తగినట్లుగా ఆ క్రియలను మలుచుకుంటున్నావా లేదా, లేదా నీ యొక్క కుటుంబం సఫలం కావాలి అంటే, ధర్మ మార్గంలో సంచరించాలి అంటే దానికి తగ్గినట్లుగా వాళ్ళని నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నావా లేదా, వాళ్ళకి సరి అయినటువంటి ఉపదేశాలు చేసుకుంటున్నావా లేదా, వాళ్ళని కూడా సరి అయిన దారిలో పెట్టుకుంటున్నావా లేదా, అలాగే కచ్చిత్తే సఫలం శృతం, నీ యొక్క పాండిత్యం, నీ యొక్క జ్ఞానం సఫలం అవుతోందా లేదా, నీ యొక్క జ్ఞానం నీ అజ్ఞానాన్ని హరించి నీ యొక్క అజ్ఞానానికి సంబంధించినటువంటి ఈ ప్రభావాలన్నిటినీ కూడా తొలగించి సఫలంగా మారుతోందా లేదా అని అడిగాడు 72వ శ్లోకంలో. ఆ తర్వాత కూడా కచ్చిదేశైవ తే బుద్ధి యథోక్త మమ రాఘవ ఆయుష్యాచ యశస్యాచ ధర్మకామార్థ సంహిత అని అన్నాడు. నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నీ నీకు సమంజసంగా తోస్తున్నాయా లేవా, నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అని నీకు అనిపిస్తోందా లేదా, అందులోనూ నేను అడిగినటువంటి ప్రధానమైన ప్రశ్న కచ్చిత్తే సఫలం శృతం, నీ యొక్క శ్రవణం, నీ యొక్క శ్రవణజన్యమైనటువంటి జ్ఞానం సఫలంగా ఉందా లేదా అనేది సరి అయిన ప్రశ్న అని, ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుని తీరాలి అని నీకు అనిపిస్తోందా లేదా, నేను ఎలా ఆలోచిస్తున్నానో నువ్వు అలా ఆలోచిస్తున్నావా లేదా, అది తేల్చి చెప్పుకో అని అడిగాడు. అడిగి నువ్వు ఒకే రకంగా ఎందుకు ఆలోచించాలి, నా ఆలోచన విధానం వేరు నీ ఆలోచన విధానం వేరు అని అనటానికి వీల్లేదు, నేను చెప్పినటువంటి ఆలోచన విధానం ఆయుష్య యశస్య అలాగే ధర్మ కామార్థ సంహిత, మానవుల యొక్క ఆయుస్సును అభివృద్ధి పరిచేది, మానవులకు కీర్తిని పెంచేది, ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని కలిపి ఫలితాల రూపంగా ఇచ్చేది కాబట్టి నా ఆలోచన విధానం నీ ఆలోచన విధానం అని రెండు ఉండకూడదు, ఆలోచన విధానం ఒకటిగానే ఉండాలి. ఆ ఒకటి ఎలా ఉండాలి అంటే కచ్చిత్తే సఫలం శృతం అనే ప్రశ్నకు సమాధానంగా ఉండాలి అని రాముడు కూడా భరతుణ్ణి అడిగాడు. భరతుడు అక్కడ సాక్షాత్తు శిష్యుడు కాదు, తమ్ముడు కానీ తమ్ముడికి అన్నగారి మీద గురువు మీద ఉన్నంత గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రశ్నలన్నీ వేశాడు. ఆ వేసిన ప్రశ్నలనే అతి సంగ్రహంగా ఇక్కడ అర్జునుడికి తన యొక్క శిష్యుడికి కూడా మళ్ళీ మరొకసారి వేస్తున్నాడు. వేస్తూ కచ్చిదేతత్ శృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని అంటున్నాడు. వినటం అనేది మనస్సుతో వినటం, మనస్సుతో అనేది ఏకాగ్రతతో వినటం అనేది శ్రోతలందరూ చేయవలసింది అనే విషయాన్ని సూచనాత్మకంగా ప్రశ్న రూపంగా చెప్తున్నాడు. అలాగే విన్నదానికి ఫలితం, శృతానికి లేదా శ్రవణానికి ఫలితంగా ఎంతో కొంత జ్ఞానం కలగటం, ఆ జ్ఞానం ద్వారా అజ్ఞానం యొక్క కార్యమైనటువంటి తెలియకపోవటం, తప్పుగా తెలియటం, తప్పో ఒప్పో తెలియకపోవటం, తప్పో ఒప్పో అని సందేహాలు వస్తూ ఉండటం అనే వాటిని తొలగించుకోవటం అనేది జరిగి తీరాలి అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాడు. ప్రశ్నలో అంతర్గతంగా ఈ విషయాలను పరిశీలించుకోమని సలహాను కూడా ఇస్తున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి అని కూడా ప్రశ్న రూపంగా మన ముందు ఉంచుతూ కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని అంటున్నాడు.
పరమాత్మ యొక్క ఆంతర్యం అర్జునుడికి చక్కగానే బోధపడింది. పరమాత్మ ఏం అడుగుతున్నాడు, ఏమి సమాధానం చెప్తే పరమాత్మ సంతృప్తుడవుతాడు అని అర్జునుడికి కూడా అర్థమైంది. అర్జునుడు కూడా శాస్త్ర సంప్రదాయం తెలిసినటువంటి వాడు, ఉపనిషత్ సంప్రదాయం చక్కగా తెలిసినటువంటి వాడు. కాబట్టి పరమాత్మకు సంతృప్తికరమైనటువంటి సమాధానాన్ని, తనకు తెలిసిన దాన్ని చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతో ఇలా అంటున్నాడు. అర్జున ఉవాచ, అర్జునుడు ఇలా అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని. పరమాత్మ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు ఇందులో సమాధానం చెప్పేశాడు. ఏమని చెప్పాడు? నష్టో మోహ, నా యొక్క అజ్ఞానం తొలగిపోయింది. స్మృతిర్లబ్ధ, ఇంతకు ముందు నేను తెలుసుకున్నటువంటి విషయాలు, ఇంతకుముందు నేను అధ్యయనం చేసినటువంటి విషయాలు, శాస్త్రాలలో ఉండేటువంటి విషయాలు, వీటి తాలూకు స్మృతి మళ్ళీ నన్ను చేరింది. స్మృతిని నేను పొందాను. ఆ స్మృతిని పొందటానికి నీ యొక్క అనుగ్రహం కారణమైంది. త్వత్ప్రసాదాత్ మయా అచ్యుత, ఓ అచ్యుత, నీ యొక్క అనుగ్రహంతో నేను మళ్ళీ స్మృతిని పొందాను. నా యొక్క అజ్ఞానాన్ని, మోహాన్ని తొలగించుకున్నాను. స్థితోస్మి గత సందేహ, ఇప్పుడు సందేహాలన్నీ లేక, ఏ సందేహాలు లేక మనసులోంచి సందేహాలన్నీ తొలగిపోగా, స్థితోస్మి గత సందేహ, నేనిప్పుడు స్థిరంగా ఉన్నాను. స్థిరంగా ఉన్నాను కాబట్టి కరిష్యే వచనం తవ, నీవు చెప్పినట్లుగా నేను చేసుకుంటాను. నీ యొక్క వాక్యాన్ని నేను పాటిస్తాను. నీవు చెప్పిన దాన్ని నేను ఆచరిస్తాను. కరిష్యే వచనం తవ, నీ మాటలో ఏ విధి వాక్యం కనిపిస్తోందో దాన్ని నేను చేసి చూపిస్తాను, నేను ఆచరిస్తాను అని అర్జునుడు అంటున్నాడు. ఏ ప్రశ్నకు ఆ ప్రశ్న విడివిడిగా సమాధానం చెప్పకుండా ప్రశ్న యొక్క బీజాన్నే అర్జునుడు సాక్షాత్తుగా స్పృశిస్తున్నాడు. అయ్యో ఏకాగ్రతగా విన్నానండి, ఏం భయం లేదండి, మొత్తం వినేశాను అనే మాట ఏమీ అనటం లేదు. ఫలితాన్ని మాత్రం చక్కగా చూపిస్తున్నాడు. నష్టో మోహ, నీవు అడిగినట్లుగా కచ్చిద జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్థే ధనంజయ అని అడిగావు కదా, దానికి నాకు నా యొక్క సమాధానం, నా యొక్క మోహం తొలగింది. నష్టో మోహ, నష్టో మోహ, అజ్ఞానం తొలగిపోయింది. అజ్ఞానం తొలగిపోయిన తర్వాత, అజ్ఞానం తొలగిపోవటానికి ముందు జరగవలసినటువంటి జ్ఞానం యొక్క స్థైర్యం చక్కగా ఉంది. ఏ రకమైనటువంటి జ్ఞానం అంటే, నీవు చెప్పింది కొత్త విషయమేమీ కాదు, ఆ విషయాన్ని నువ్వు చెప్తూనే వస్తున్నావు. కొత్తగా నీవు ఈరోజు చెప్పినటువంటి విషయం కాదు. ఇవి వేదవాక్యాలలో ఉండేటువంటి విషయాలు, లేదా ఉపనిషదర్థాలు, లేదా శాస్త్రవాక్యాల యొక్క నిర్ణయాలు. వీటిని నీవు చక్కగా చెప్పావు. నేను ఇవన్నీ ఇంతకుముందు చదువుకున్నదే. చదువుకున్నప్పటికీ తాత్కాలికమైనటువంటి మోహం వలన, తాత్కాలికమైనటువంటి మోహోద్రేకం వలన నా యొక్క స్మృతి పూర్తిగా కప్పబడిపోయింది. కప్పబడిపోయినందువలన మోహం పెరిగింది, స్మృతి తగ్గింది. కాబట్టి నేను యుద్ధం చేయను అని, లేదా యుద్ధం చేస్తే మహాపాపం వస్తుంది అని రకరకాలుగా నేను మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు వెనకాల చదువుకున్నటువంటి వాక్యాలు, ఆ వాక్యాల యొక్క నిర్ణయాలు, ధర్మ నిర్ణయము, ఇవన్నీ కూడా నా మనసులో మళ్ళీ మెదులుతున్నాయి. స్మృతిర్లబ్ధ, ఆ స్మృతి ఏ విధంగా దొరికింది అంటే, త్వత్ప్రసాదాత్, నీ యొక్క అనుగ్రహం వలన, నీ యొక్క ఉపదేశం వలన నాకు దొరికింది. అందులోనూ అచ్యుత, ఓ అచ్యుతుడా, స్మృతికి అధిష్టాన దేవతా రూపంలా ఉండేటువంటి ఓ అచ్యుతుడా, మానవులకు స్మృతిని కలిగించటానికి ఒక రూపాన్ని ధరించి ఉండేటువంటి ఓ అచ్యుతుడా, స్వయం న చ్యుత, ఎట్టి పరిస్థితులలోనూ జారిపోడు అనే అర్థంలో ఉండేటువంటి శబ్దంతో ప్రతిపాదించబడేటువంటి ఓ అచ్యుతుడా, జారిపోవటానికి వీలులేని స్మృతిని మానవులకు ప్రసాదించేటువంటి ఓ అచ్యుతుడా, నీ యొక్క అనుగ్రహం వలన, నీ యొక్క ప్రసాదం వలన, త్వత్ప్రసాదాత్, నీ యొక్క ప్రసాదం వలన నేను స్మృతిని మళ్ళీ పొందాను. ఏం చేయాలి, ఏం చేయకూడదు, తత్వం ఏంటి, తత్వజ్ఞానంలోకి ఎవరు ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించరాదు, ఇంకా వెనక ఉన్నవారెవరు, ముందు ఉన్నవారెవరు, నేను ఎక్కడ ఉన్నాను, ఇలాంటి విషయాలన్నీ నేను చక్కగా మళ్ళీ స్మరించుకుంటున్నాను. స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయాచ్యుత, అందువలన స్థితోస్మి గత సందేహ, నా యొక్క సందేహాలన్నీ నేను పోగొట్టుకున్నాను.
సందేహాలన్నీ పోగా నేను నేను నా యొక్క స్టాండ్ మీద నిలిచి ఉన్నాను, స్థిరంగా ఉన్నాను, నా అభిప్రాయాన్ని స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాను. స్థితోస్మి గత సందేహ. ఇప్పుడు చివరిగా చెప్పవలసింది కరిష్యే వచనం తవ. నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క ఉపదేశాన్ని అనుసరించి నా యొక్క స్మృతిని, ఏ స్మృతినైతే నేను పొందానో ఆ స్మృతికి తగినట్లుగా నేను నీ యొక్క ఉపదేశాన్ని ఆచరించి చూపిస్తాను అని అర్జునుడు అంటున్నాడు. అర్జునుడు యొక్క మాటని మన సౌకర్యం కోసం రెండు రకాలుగా మనం విభాగం చేసి చూసుకోగలిగినట్లయితే, తత్వం వైపుగా ఒకసారి, చేయవలసినటువంటి కర్తవ్యం వైపుగా మరొకసారి విభాగపూర్వకంగా గనక మనం చక్కగా అర్థం చేసుకోగలిగినట్లయితే మనకి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది, వాక్యంలో వచ్చేటువంటి కన్ఫ్యూషన్లు ఏవి రాకుండా ఉంటాయి. మొదటిది తత్వపరంగా అర్జునుడు చెప్తున్నటువంటి సమాధానం. ఒకటి, నష్టో మోహ. నా యొక్క మోహం, అజ్ఞానం, ఆత్మస్వరూపం విషయంలో నాకు ఉండేటువంటి అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది. నష్టో మోహ. స్మృతిర్లబ్ధ. నా యొక్క స్వస్వరూప విషయమైనటువంటి స్మృతి నాకు మళ్ళీ దక్కింది. స్వస్వరూపం, నా యొక్క స్వరూపం అనేటువంటి విషయం మీద ఇంతకుముందు నాకు మరుపు లేదా మరుగు ఉండేది. అటువంటి స్మృతి లేకపోవటం అనేది ఇప్పుడు పోయింది. స్మృతిర్లబ్ధ. దానికి కారణం ఎవరు అంటే నీ యొక్క ఉపదేశం. త్వత్ప్రసాదాత్ మయా అచ్యుత. ఇప్పుడు నా యొక్క స్వస్వరూపం విషయంలో నేను ఏ సందేహాలు లేకుండా ఉన్నాను. ఆ అజ్ఞానం తొలగిపోవటం వలన నాకు ఇటు భ్రమలు లేవు, అటు సందేహాలు లేవు. సందేహాలు లేకుండా నా యొక్క స్వస్వరూపం మీద నేను స్థిరంగా ఉన్నాను. స్వస్వరూపం మీద స్థిరంగా ఉన్నాను కాబట్టి, స్వస్వరూప జ్ఞానం నాకు స్థిరంగా కలిగింది కాబట్టి, ఇప్పుడు నా యొక్క కర్తవ్యాలతో, నా యొక్క క్రియలతో నాకు ఏ రకమైనటువంటి బాధ లేదు. నీవు గత అధ్యాయాలలో చెప్పినట్లుగా జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అనేటువంటి రీతిలో నీవు ఉన్నట్లుగానే నేను కూడా నీవు చెప్పినటువంటి మార్గంలో క్రియలను చేస్తూ కూడా ఆ క్రియలతో సంబంధం లేని ఆత్మస్వరూపాన్ని చూసుకోగలుగుతాను అని ఒకవైపు తత్వపరంగా అర్జునుడు సమాధానం చెప్తున్నాడు. మరొక వైపు సాధారణమైనటువంటి అర్థంలో గనక తీసుకున్నట్లయితే, ఈ యుద్ధం చేయొచ్చా చేయకూడదా, ఈ యుద్ధం పాపం కదా అనేటువంటి సందేహంతో ప్రారంభమైనటువంటి అర్జునుడి ప్రశ్న లేదా అర్జునుడి యొక్క యుద్ధ విరమణ అజ్ఞానమూలం అని తేలిపోయింది కాబట్టి, అర్జునుడి యొక్క ఈ సందేహాలకు కానీ యుద్ధ విరమణకు కానీ అజ్ఞానమే మూలం అని తేలిపోయింది కాబట్టి, నష్టో మోహ. ఆ అజ్ఞానం, ఆ మోహం పూర్తిగా తొలగిపోయింది. స్మృతిర్లబ్ధ. ఇప్పుడు నేను చేయవలసినటువంటి కర్తవ్యం యుద్ధం మాత్రమే అనేటువంటి స్మృతి నాకు మళ్ళీ త్వత్ప్రసాదాత్ మయాచ్యుత, నాకు మళ్ళీ నీ అనుగ్రహం వలన మళ్ళీ దక్కింది. అచ్యుతుడైనటువంటి నీ అనుగ్రహం ద్వారా నాకు ధర్మ నిర్ణయం స్పష్టంగా కలిగింది. త్వత్ప్రసాదాత్ మయా అచ్యుత. స్థితోస్మి గత సందేహ. యుద్ధం చేయొచ్చా చేయకూడదా, యుద్ధంలో గురువులు ఎదురుకుండా ఉన్నప్పుడు వారితో యుద్ధం చేయొచ్చా చేయకూడదా, వారిని సంహరించవలసి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, ఇలాంటి సందేహాలు ఏవీ లేవు. కరిష్యే వచనం తవ. నీ యొక్క మాటను, నీ యొక్క వాక్యాన్ని అనుసరించి, నీ వాక్యంలో నీవు చేసినటువంటి ఉపదేశాన్ని అనుసరించి దానికి తగినట్లుగా అకర్తృత్వ భావనతో ఫలాపేక్ష లేకుండా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అని అర్జునుడు ఇటు కూడా చెప్తున్నాడు. ఒకటి, సాధారణమైన క్రియారూపంలో ఉండేటువంటి విషయాలకు కూడా సమాధానాన్ని చెప్పుకుంటున్నాడు. మరొకటి, తత్వపరంగా చెప్పవలసినటువంటి సమాధానాన్ని కూడా స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటూ నీవు అడిగినట్లుగా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అనే ప్రశ్నకు తగినట్లుగా నేను సమాధానాన్ని చెప్తున్నాను. అజ్ఞానం తొలగిపోయింది. నష్టోమోహ. అజ్ఞాన ఫలితమైనటువంటి తెలియకపోవటం, ఏమీ తెలియకపోవటం అనేది లేదు. స్మృతిర్లబ్ధ. అది కూడా నీ యొక్క అనుగ్రహం వలన స్మృతి లభించింది. త్వత్ప్రసాదాత్ మయాచ్యుత. అజ్ఞానం యొక్క మరొక ప్రభావమైనటువంటి సందేహాలు, ఆ సందేహాలు నాకు పూర్తిగా పోయినాయి. స్థితోస్మి గత సందేహ. ఇలాంటి స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు మోహం అనే దుర్గుణము యొక్క లేదా అజ్ఞానము యొక్క ప్రభావం నన్ను చేరలేదు కాబట్టి, మోహం యొక్క దుర్గుణం నన్ను చేరలేదు కాబట్టి ఇప్పుడు కరిష్యే వచనం తవ. నీవు చెప్పినట్లుగా నడుచుకుంటాను, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించుకుంటాను
అని పరమాత్మకు సంతృప్తికరమైనటువంటి సమాధానాన్ని అర్జునుడు చెప్తున్నాడు. పరమాత్మ అడిగింది అజ్ఞానం తొలగిపోయిందా లేదా అని. అర్జునుడు ఇంకా కూడా ముందుకు వెళ్ళి నీవు చెప్పింది ఆచరణయోగ్యంగా కూడా మలుచుకునేంతగా నాకు జ్ఞానం కలిగింది అని. కాబట్టి పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని పరమాత్మ యొక్క ప్రశ్న బీజాలను ప్రశ్న ప్రభావాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అర్జునుడు ఈ రకమైనటువంటి సమాధానం చెప్తున్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయా అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని 2 ప్రశ్నలు వేశాడు. 2 ప్రశ్నలు వేసినప్పుడు సమాధానాలు కూడా పక్కాగా ఉండాలి కదా. ఆయన ఏమన్నాడు? కచ్చిదేత శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస అన్నాడు. మయా శ్రుతం ఏకాగ్రేణ చేతస అని ఒక సమాధానం ఉండాలి. కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని ఆయన అడిగాడు కాబట్టి కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టోమే అని ఉండాలి కదా. అలా లేకుండా 2వ ప్రశ్నకు సమాధానం చెప్తున్నట్లుగాను అందులోనూ కొంచెం దీర్ఘంగా వెళ్ళిపోయి కరిష్యే వచనం తవ అనేదాకాను వెళ్ళిపోతున్నాడే అర్జునుడు. అడిగిన దానికేమో సగం సమాధానం చెప్పాడు, అడగని అంశాన్ని కూడా జోడిస్తూ సమాధానం చెప్పాడే, ఇది సరి అయిన సమాధానం అవుతుందా అని ఒక చిన్నపాటి సందేహం అయితే రావచ్చు. కానీ ఇది సరి అయిన సమాధానమే అవుతుంది అనటానికి మనకు ఉపనిషత్ సంప్రదాయం తోడుగా నిలుస్తోంది. ఉపనిషత్ సంప్రదాయంలో ప్రశ్నకు సమానమైనటువంటి ప్రతివచనం అనేది ఉండాలి అనేటువంటి నిబంధన సరిపోదు. ఇది సాధారణమైనటువంటి వ్యవహారాలలో సాధారణమైనటువంటి ప్రశ్నలకు సరి అయిన సమాధానం ఉండటం అనేది జరిగి తీరాలి. జరగకపోతే అక్కడ వ్యవహారమే నడవదు. కానీ ఉపనిషత్ సంప్రదాయంలో కొంచెం తత్వంలో లోతులకి గనక వెళ్ళినట్లయితే అడిగిన దానికి అడిగినంతగా సమాధానం గనక చెప్పినట్లయితే అది ఒకప్పుడు అది తప్పుగా కూడా మారేందుకు ఆస్కారం ఉంటుంది. దానికి ఉదాహరణగా కేనోపనిషత్తులో గురువుగారు శిష్యుడికి అతి కఠినమైనటువంటి ఆత్మతత్వాన్ని తనదైన శైలిలో నిరూపణ చేసి పెట్టారు. శిష్యుడు కొన్ని ప్రశ్నలు వేశాడు, దానికి సమాధానంగా గురువుగారు చాలా చెప్పారు, కఠినంగా సమాధానం చెప్పారు. చెప్పి ఇలా అడిగారు, యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం బ్రహ్మణో వేత్తత్వం. నీకు అర్థమైందా లేదా? నీకు అర్థమైంది అని గనక నువ్వు చెప్పినట్లయితే నీకు సరిగ్గా అర్థం కానట్లు. దభ్రమేవాపి నూనం బ్రహ్మణో వేత్తత్వం. నీవు గనక నాకు అర్థమైంది అని చెప్పావు అంటే బ్రహ్మస్వరూపం లేదా పరబ్రహ్మస్వరూపం నీకు పూర్తిగా అర్థం కాలేదు అని అర్థం. పరమాత్మ స్వరూపంలో ఒక భాగమే నీకు అర్థమైనట్లు లేదా నీకు అర్థం కానట్లే. కానీ ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పి తీరాలి. అర్థమైందా లేదా? అర్థమైంది అని చెప్పావా ఇరుక్కుంటావు, అర్థం కాలేదు అని చెప్పావా ఇప్పుడు ఉపదేశం పైకి వెళ్ళాలా వెళ్ళకూడదా అని తేల్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పు అని గురువుగారు అడిగారు. అడిగితే ఆ శిష్యుడు నిజంగానే అర్థం చేసుకున్నటువంటి వాడు ఇలా అన్నాడు, నాహమన్యే సువేదేతి నోనవేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద నోనవేదేతి వేదచ అని. గురువుగారు మీరు చెప్పినటువంటి ఈ పరమాత్మ తత్వాన్ని నేను బాగా తెలుసుకున్నాను అని నేను చెప్పను. ఎందుకంటే తెలుసుకున్నాను అంటేనే తెలుసుకోలేదు అని అర్థం వచ్చేస్తుంది. ఆ పరమాత్మ వేద్యమైనటువంటి స్వరూపం కాదు, వేదిత యొక్క తెలుసుకునేవాడి యొక్క ఆత్మస్వరూపం. కాబట్టి నేను తెలుసుకున్నాను అని చెప్పడానికి వీల్లేదు అని నాకు తెలుసు. నాహమన్యే సువేదేతి నో నవేదేతి వేదచ. నాకు తెలియదు అని చెప్పడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే తెలిసింది అనే ఫలితం నాకు కనిపిస్తోంది. యోనస్తద్వేద తద్వేద నోనవేదేతి వేదచ. ఎవరైతే మాలో పరమాత్మను నేను తెలుసుకోలేదు, నేనే పరమాత్మ స్వరూపంలో ఉన్నాను అని తెలుసుకుంటారో అటువంటి వారికే విషయం అర్థమైనట్లు, లేకపోతే విషయం అర్థం కానట్లు. నోనవేదేతి వేదచ. నేను పరమాత్మను తెలుసుకోవటం లేదు, నేను పరమాత్మనై పరమాత్మ స్వరూపంలో కలిసి ఉన్నాను అని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వారికే అర్థమైనట్లు అని సమాధానం చెప్పాడు. ఆ చెప్పిన సమాధానానికి గురువుగారు చాలా సంతోషించారు. కొంచెం ట్రిక్కీగా ఉన్నట్లు, కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ ఇది సరి అయిన సమాధానం అని గురువుగారు నిర్ణయించారు.
పోనీ ఇది కొంచెం సంక్లిష్టంగా ఉంది. నాహమన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ అని అవే పదాలు మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నట్లున్నాయి అని అనుకున్నా, యాజ్ఞవల్క్య మహర్షి గారు జనకుడు గారి యజ్ఞానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు జనక మహారాజు గారు ఒక పందెం పెట్టారు. ఏమని పందెం పెట్టారు? ఇక్కడ బ్రహ్మజ్ఞానులలో ఉత్తములైన వారు ఎవరున్నారు, నేను బ్రహ్మజ్ఞానిని అని ఎవరైనా ముందుకొచ్చే మాట అయితే వారు ఇక్కడ నేను ఉంచినటువంటి 1000 ఆవులను తీసుకెళ్ళచ్చు. 1000 ఆవుల్ని నేను బ్రహ్మజ్ఞ పణం కింద పెట్టాను, ఆ 1000 ఆవుల్ని తీసుకెళ్ళచ్చు, బ్రహ్మజ్ఞానులు ఎవరైనా సరే తీసుకెళ్ళచ్చు అని పందెంలాగా ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళు ఎవరికి ధైర్యం చాలలేదు. పెద్ద పెద్ద మహానుభావులే ఉన్నారు, అశ్వలుడు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు, ఉషస్థుడు కహోళుడు మహానుభావులు చాలామంది ఉన్నారు. వారెవరికి ధైర్యం చాలలేదు. యాజ్ఞవల్క్య మహర్షి గారు మాత్రం శిష్యుణ్ణి పిలిచి నువ్వు ఆవుల్ని తీసుకెళ్ళిపో అని మాత్రం చెప్పారు. మిగతా వాళ్ళందరికీ కోపం వచ్చింది. నేను బ్రహ్మజ్ఞానిని అని ముందుకొచ్చి నేను బ్రహ్మిష్ఠుణ్ణి అనే మాట చెప్పి కదా నువ్వు ఆవుల్ని తీసుకెళ్ళాలి, అలా తీసుకెళ్లకుండా ఆవుల్ని పంపించేస్తున్నావేంటి అని కోపంగా అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మః గోకామాహ ఏవ వయం స్మః. నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మః. బ్రహ్మజ్ఞాని ఎవరైనా ఉండే మాట అయితే, బ్రహ్మజ్ఞాని అనేవాడు ఉండే మాట అయితే వాడికి నేను నమస్కారం చేస్తాను, నమస్కారం చేయడంలో నాకేం అభ్యంతరం లేదు, ఆవులు కావాలి కాబట్టి తీసుకెళ్తున్నాను. ఆవులు కావాలంటే తీసుకెళ్ళిపోతే ఎట్లాగయ్యా, ఇది బ్రహ్మజ్ఞాని తీసుకెళ్లాల్సిన ఆవులు కదా, మరి నువ్వు బ్రహ్మజ్ఞానివి నిరూపణ చేసుకో అంటే ప్రశ్న వేయండి, అంతే తప్ప నా నోటితో నేను బ్రహ్మజ్ఞానిని అని అనను. బ్రహ్మజ్ఞానిని అని అనటానికి వీల్లేదు, నా నోటితో అనటానికి వీల్లేదు. మీ ప్రశ్నలు వేయండి, సమాధానం చెప్పుకుంటాను. ఎన్ని ప్రశ్నలైనా వేయండి, సమాధానం చెప్తాను. లేదా నేను ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పి చూడండి. నేను ప్రశ్నలేసి మీరు సమాధానం చెప్పలేకపోయినా, మీరు ప్రశ్నలేసి నేను సమాధానం చెప్పలేకపోయినా మారుతుంది, పరిస్థితి మారితే మారుతుంది. కానీ నేను బ్రహ్మజ్ఞానిని అని మాత్రం నా నోటితో నేను చెప్పను అని యాజ్ఞవల్క్య మహర్షి గారు కూడా చెప్పారు. ఇది ఉపనిషత్ వాక్యాల యొక్క సంప్రదాయం. ఉపనిషద్వేద్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలియచేసేటప్పుడు గురు శిష్య సంవాదంలో వచ్చేటువంటి విశేషం, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పరమాత్మ ఈ రకంగా ప్రశ్న వేశాడు. కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని పరమాత్మ ప్రశ్న వేశాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని ఫలితంతో సహా అర్జునుడు సమాధానం చెప్పాడు. అంతే తప్ప నువ్వు ఫలానా ఆత్మతత్వాన్ని చెప్పావు, చెప్పిన ఆత్మతత్వాన్ని నేను చక్కగా అర్థం చేసుకున్నాను అనే మాట అర్జునుడు మాట్లాడట్లేదు. అర్జునుడు ఆ మాట మాట్లాడకపోవటం వలన పరమాత్మ తన ప్రశ్నకు సంతృప్తికరమైనటువంటి సమాధానం వచ్చింది అని భావించాడు. భావించి తన యొక్క ఉపదేశాన్ని ఇంతటితో పూర్తి చేశాడు. ప్రశ్నతోనే తన యొక్క ఉపదేశాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేస్తూ చేయబోతూ ప్రశ్న వేశాడు. ప్రశ్నకు సంతృప్తికరమైనటువంటి సమాధానంతో పరమాత్మ కూడా సంతృప్తి చెందాడు. ఇది ఈ 2 శ్లోకాల యొక్క తాత్పర్యం. ఇంకా కూడా ఈ శ్లోకాలలో అర్థం చేసుకోవలసినటువంటి అంశాలు, నష్టోమోహ, ఆ నాశం ఎలా జరగాలి, ఆ నాశం ఏ రూపంలో ఉండాలి, స్మృతిర్లబ్ధ, స్మృతి అనటానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్మృతి అనేది ఏమిటి, స్మృతి అనే పదం ద్వారా సూచన ఏం చేస్తున్నాడు, అలాగే అచ్యుత, అలాగే స్థితోస్మి గత సందేహ, మరి కరిష్యే వచనం తవ అనే దానికి లింకు, ఇలాంటి విషయాల్లో ఇంకా కూడా మనం లోతుగా చర్చించుకోవచ్చు. వాటన్నిటినీ కూడా మనం క్రమంగా తెలుసుకుంటూ పరమాత్మ యొక్క ప్రశ్నాభిప్రాయం, అర్జునుడి యొక్క సమాధానంలో ఉండేటువంటి అభిప్రాయం చక్కగా తెలుసుకోవచ్చు. కాకపోతే పరమాత్మ అర్జునుడిని కాకుండా మనల్ని ప్రశ్న వేసే మాట అయితే ఏం ప్రశ్న వేస్తున్నాడు, మనం సమాధానం ఏం చెప్పచ్చు అనే విషయాన్ని మాత్రం మనం ప్రత్యేకంగా ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. మనల్ని ఒకటే మాట అడుగుతున్నాడు, ఏకాగ్రతతో విన్నారా లేదా అని. ఏకాగ్రతతో విన్నట్లయితే గనక మరి నేను చెప్పింది చేస్తున్నారా లేదా. ఏకాగ్రతతో వినటం అంటే ఆత్మతత్వం విషయంలో నేనేమి ప్రత్యేకించి మిమ్మల్ని అడగను, అది చాలా దూరంలో ఉంది, తెలుసుకోవటానికి ఇంకొంచెం సమయం పడితే పట్టవచ్చు. కానీ చేసేటువంటి కర్తవ్యాలన్నిటినీ ఫలాపేక్ష లేకుండా చేయాలి,
చేసేటువంటి కర్తవ్యాలన్నిటికీ నేను కర్తను అనేటువంటి భావన లేకుండా చేయాలి. అసలు ప్రాథమికంగా ధర్మ మార్గంలో ఉండాలి, వైదికమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి అని నేను చెప్పాను కదా, అది విన్నారా లేదా, ఏకాగ్రతతో విన్నారా లేదా అని పరమాత్మ అడుగుతున్నాడు. ఒకవేళ విన్నట్లయితే, ఏకాగ్రతతో విన్నట్లయితే మరి నేను చెప్పింది మీరు చేస్తున్నారా లేదా అని కూడా పరమాత్మ అడుగుతున్నట్లే దానికి సమాధానంగా మనం కనీసం కరిష్యే వచనం తవ, ఇప్పటికే మేం ప్రయత్నం ఆరంభించేశాము అని చెప్పుకోలేకపోయినా, మేం ప్రయత్నం ఎన్నో రోజులుగా చేస్తూనే ఉన్నాము, మేము ధర్మ మార్గంలోనే ఉన్నాము, ఇలాంటి మార్గంలోనే ఉన్నాము అనే మాట రాకపోయినా ఇక మీద మేము చేయటానికి ప్రయత్నం చేస్తాము అనేటువంటి సమాధానం మన నోటి గుండా రావాలి అని పరమాత్మ ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూపులతోనే తాను ప్రశ్న వేస్తున్నాడు. మనం కూడా ఎప్పటికైనా ఈ క్షణం నుండి ఎన్ని క్షణాల తొందరలో ఎక్కువ ఆలస్యం లేకుండా కరిష్యే వచనం తవ, నీవు చెప్పిన దాన్ని మేము ఆచరణలో పెట్టడానికి ప్రాథమిక ప్రయత్నాన్ని ప్రారంభించాము అని చెప్పుకోగలము అనే విషయాన్ని మనం మరొకసారి పరిశీలించి చూసుకుని ఎప్పటికైనా వెంటనే తొందరగానే కరిష్యే వచనం తవ అని అనటానికి ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ కరిష్యే వచనం తవ అనే మాట అనే ప్రయత్నానికి తోడు నీడుగా నిలవవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనకు ఇంత సుదీర్ఘమైనటువంటి ఉపదేశం చేసినటువంటి ఆ వెంకటేశ్వర పరమాత్మనే మనం భక్తిగా ప్రార్థించుకుందాం.